ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ఐకమత్యంతో మొహరం పండుగ నిర్వహించుకోవాలని కర్నూలు జిల్లా పత్తికొండ పోలీసులు కోరారు. ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పత్తికొండ పోలీస్ శాఖ హెచ్చరిక జారీ చేశారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ రూరల్ సిఐ పులీస్ శేఖర్, టౌన్ సిఐ జయన్న, మధ్యకర ఎస్ఐ విజయ్ కుమార్ మొహరం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నమస్కారాలు. ఈరోజు ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరికీ, మండల ప్రజలందరికీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మొహరం సందర్భంగా గ్రామ ప్రజలందరూ ప్రతి ఒక్క గ్రామంలో ఈ మొహరంని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. గ్రామ ప్రజలకి మేము మా యొక్క విన్నపం ఏమనగా, పోలీసు వారి విన్నపం ఏమనగా, ఎక్కడ అశాంతి ఘటనలు జరగకుండా, లాండర్ ఇష్యూస్ ఎక్కడ రాకుండా ప్రశాంత వాతావరణంలో కుల మతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలని చెప్పేసి మా పోలీసు వారి తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. ఎటువంటి ఆటంకాలు కలిగినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ పండుగను ఒక ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మేము శాంతియుతంగా చేసుకోవాలని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మొహరం అంటే మత సామరస్యానికి ప్రతీక కాబట్టి దయచేసి అందరూ గ్రామస్తులు, అన్ని గ్రామాల ప్రజలు కూడా సామరస్యంతో, ఎంతో భక్తితో, ఎంతో హ్యాపీగా చేసుకోవాలని మా యొక్క విన్నపము. ఎందుకంటే ఈ పండుగలు అనేవన్నీ కూడా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా చేసుకునేటువంటి పండుగలు. ఇవి ఎంత హ్యాపీగా చేసుకుంటే రేపు పొద్దున ఫ్యూచర్ భవిష్యత్తులో కూడా అంత పోలీసు వాళ్ళ తరఫు నుంచి అంత కోఆపరేషన్ ఉంటుంది. కాబట్టి ఏ చిన్న అల్లర్లు కానీ, న్యూసెన్స్ కానీ లేకుండా చేసుకోవాలని మా యొక్క విన్నపము. అలాగే ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవడానికి డిపార్ట్మెంట్ ఎక్కడ కూడా వెనుకాడదు. కాబట్టి మా యొక్క విన్నపం అనుకోండి, ఆర్డర్ అనుకోండి, ఏదన్నా అనుకోండి, దయచేసి అందరికీ చెప్తున్నాము. మొహరం ఉత్సవాలని, మొహరం పండుగ సందర్భంగా అందరూ కూడా మా పండుగను జాగ్రత్తగా, భక్తి శ్రద్ధలతో సంతోషంగా జరుపుకోవాలని అందరికీ సూచిస్తూ, ఏదైనా సమస్యలు ఉంటే ఇమీడియట్గా పోలీస్ కన్సల్ట్. పత్తికొండ గ్రామ ప్రజలకు నమస్కారాలు. ఈ యొక్క మొహరం పండుగలను పత్తికొండ పట్టణంలో మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంతో పవిత్రంగా జరుపుతారు. ఆ యొక్క పవిత్రతకు ఎక్కడా భంగం కలగకుండా పండుగను ప్రజలందరూ చక్కగా నిర్వర్తించాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ చౌసన ఆడేటప్పుడు, ఈ కోలాటలాగా ఆడే ఈ యొక్క అట్లో పండగ వాతావరణాలాగా చేసుకోవాలని కోరుకుంటాను. ఎటువంటి గొడవలు, కొట్లాటలకు దూరంగా ఉంటూ పండుగను చక్కగా నిర్వర్తించుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తాగి అల్లర్లు, గొడవలు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకోబడను. అలాగే మన పత్తికొండ పట్టణంలో జరుగు ప్రతి పీర్ల చావిడిలో సీసీ కెమెరాల